ఏర్పాటు చేశారు అధికారులు. ఎండలతో డీహైడ్రేషన్కి గురైన వారిని, క్యూలాన్స్లో అనారోగ్యం పాలైన వారికి, గుండెపోటు వచ్చిన వారికి బెల్లం ముక్కలు తాకడంతో గాయపడ్డ వాళ్ళని ఇలా అన్ని సమస్యలకు చికిత్స అందించేలా వైద్య శిబిరాన్ని అధికారులు ఏర్పాటు చేశారు. ఇక పరిస్థితి విషమంగా ఉన్నవారిని ములుగు మెడికల్ కాలేజీ ఆసుపత్రికి పంపించడం జరుగుతుంది. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా వరంగల్ ప్రతినిధి రవికాంత్ అందిస్తారు. మేడారం సమ్మక్క సారలమ్మ జాతరలో ముఖ్య భూమిక పోషించేటువంటి శాఖల్లో వైద్య శాఖ ఒకటి ఉంటుంది. మనం చూసినట్టయితే ప్రస్తుతం మనం తాత్కాలికంగా ఏర్పాటు చేసిన వైద్యశాలను మనం చూస్తూ ఉన్నాము. మేడారం సమ్మక్క సారలమ్మ జాతరలో ఈ శాఖ కీలకంగా పనిచేస్తూ ఉంటుంది. ఎవరైనా వాంతులు విరేచనాలతో కావచ్చు, ఇతర సమస్యలతో, ఆరోగ్య సమస్యలతో వస్తుంటారు. దాంతోపాటు క్యూ లైన్లలో కొంతమంది స్పృహ తప్పి పడిపోవడం, అదేవిధంగా ఒకేసారి అకస్మాత్తుగా గుండెపోటు లాంటివి రావడం, ఈ సమస్యలతో రావడం జరుగుతుంది. వాళ్ళ కోసం ప్రత్యేకంగా వైద్యశాల ఏర్పాటు చేసిన సందర్భం మనకు కనిపిస్తూ ఉంది. అన్ని బెడ్లలో కూడా ఇప్పటికే ఆసుపత్రి అంతా కూడా ఫిల్ అయిన సందర్భం మనకు కనిపిస్తూ ఉంది. మనతో పాటు ములుగు జిల్లా వైద్యాధికారి డిఎంహెచ్ఓ డాక్టర్ అప్పయ్య గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఎలాంటి ఆరోగ్య సమస్యలతో వస్తున్నారు, ఈ వైద్యశాలలో ఎట్లాంటి ఏర్పాట్లు చేశారు? నమస్కారం అండి. టీ న్యూస్ వారికి 2024 మహాజాతర నిన్ననే స్టార్ట్ అయింది, ఘట్టం స్టార్ట్ అయింది. సో ఇప్పటి వరకు మేము దాదాపుగా ఇక్కడ మనం ఎక్కడైతే ఇంటర్వ్యూ తీసుకుంటున్నామో అక్కడనే మనం తాత్కాలిక ఆసుపత్రి మీరు చూస్తున్నారు. పేషెంట్స్ మీరు పిక్స్ కూడా తీయడం జరిగింది. సో మన దగ్గర ఇప్పుడు దాదాపుగా మేము ఇక్కడ ప్రతి 10 మంది చెప్పున మెడికల్ ఆఫీసర్స్, తర్వాత ఎంజిఎం నుండి ప్రతి డే వైజ్ ఆన్ రొటేషన్ 9 స్పెషాలిటీ, ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్, 2 పీజీలు వచ్చి ఇక్కడ వైద్య సేవలు అందిస్తూ ఉంటారు, స్పెషాలిటీ సర్వీసెస్ కూడా. సో ఇప్పటి వరకు మేము దాదాపుగా దానికి సంబంధించిన పరికరాలు కూడా ఇవ్వడం జరిగింది. ఈసీజీ కానీ, లేకపోతే ఆక్సిజన్ సిలిండర్స్ కానీ, లేకపోతే ఏఈడి మెషిన్స్ కూడా మనకు అందుబాటులో ఉంచాము. తర్వాత గైనకాలజీ, ఎవరైనా డెలివరీ కొరకు వచ్చినా కూడా గైనకాలజీ ప్రొఫెసర్స్ కూడా రావడం జరిగింది. సో మనం ఇక్కడ 108 సర్వీసెస్, ఒక 16 పెట్టినాము. ఇప్పుడు దాదాపుగా 100% 108 సర్వీసుల ద్వారా కేస్ పికప్ బాగా ఉన్నది. మొబైల్ అంబులెన్స్తో కూడా మనం లాస్ట్ టైం 12 ఉండే, ఇప్పుడు మనం 40 చేశారు మన కమిషనర్ గారు. సో దాని సేవలు కూడా, అంటే నూకన్ కార్నర్ ఆఫ్ ది కూడా మనం వెహికల్స్ వెళ్ళలేని చోట అది వెళ్ళి వాళ్ళకి అక్కడ తాత్కాలిక ప్రథమ చికిత్స చేసి అంబులెన్స్ ఉన్న చోటికి చేర్చడం. సో ఇక్కడ మనతో పాటు 108 కోఆర్డినేటర్ ఉన్నారు, తర్వాత వీళ్ళందరూ స్పెషలిస్టులు ఉన్నారు. సో ఈ విధంగా మేము సేవలు అందించడానికి రెడీగా ఉన్నాం. మనకి ఎక్కువగా ఇప్పుడు ఎండ ఎక్కువగా ఉండడం వల్ల కొంచెం స్వెటింగ్ వచ్చేసేసి డీహైడ్రేషన్ అవుతున్నారు. అంటే శరీరంలో నీటి సాంద్రత తగ్గిపోయి స్పృహ కోల్పోయి పిల్లలు కూడా జ్వరం వస్తున్నారు. అయినప్పటికీ అన్ని రికవర్ చేస్తున్నాము. కొన్ని ఫ్రాక్చర్ కేసులో ఉంది, ఆర్టీఏ కూడా అవుతున్నది. సో మేమైతే సిద్ధంగా ఉన్నాం. ఇంకా ముఖ్యంగా మనం ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నామంటే, ఇప్పుడు మనం చాలా రద్దీతో కూడుకున్నట్టు ప్రదేశం కాబట్టి దుమ్ము ధూళి వచ్చి దగ్గు, దమ్ము, జలుబు, అంటే శ్వాసకోశ సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం ఉంటాయి. కాబట్టి మాస్క్ తప్పకుండా చేయాల్సిందని మేము అక్కడ ఒక ఆశానే పెట్టి వితౌట్ మాస్క్ లోపలికి రావద్దని కూడా మేము ఒక రెడ్ ద రాష్ట్రాలను కూడా అక్కడ ఉంచడం జరిగింది. సో డిపార్ట్మెంట్స్ కూడా లక్షల కొద్ది మాస్కులు, ఈసారి మీరు ఒకటి గమనించండి, ఇంకేం 10 లక్షలు పంచినాము, ఇప్పుడు దాదాపుగా 17 లక్షల మాస్కులు పంచుతున్నాం. ముఖ్యంగా ఇక్కడికి హార్ట్ సంబంధించిన సమస్యలతో కూడా వస్తున్నట్టుగా తెలిసింది. కార్డియాలజిస్ట్ కావచ్చు, ఇతర స్పెషలిస్టులు మనకు ఏ విభాగాల్లో ఉన్నారండి? సో ఇప్పుడు మేము ఇంతకుముందు చెప్పినట్టుగా 9 స్పెషాలిటీస్, ముఖ్యంగా ఫిజిషియన్ అంటే జనరల్ మెడిసిన్, అతను మన కార్డియాక్ పెయిన్ వచ్చినా కూడా నయం చేసే అవకాశం ఉన్నటువంటి వ్యక్తులు. తర్వాత ఈఎన్టీ వచ్చారు, చెవి ముక్కు వైద్య నిపుణులు, తర్వాత పల్మనాలజీ, తర్వాత ఆర్థోపెడిక్ సర్జన్, జనరల్ సర్జన్, అనెస్థెటిస్ట్, గైనకాలజీలు కూడా వచ్చారు. ఏ అవసరం ఉన్నా వాళ్ళు వైద్య సేవలు ఇక్కడ అందిస్తారు. ఇప్పుడు మనం చూసినట్టయితే ఒక అతను వెళ్తున్నారు కదా, అది బెల్లం కావచ్చు, కొబ్బరికాయలు తాకిన పేషెంట్గా మనకు కనిపిస్తుంది. ఇలాంటి వాళ్ళకి ఎట్లాంటి సేవలు అందుతున్నారు? బ్లడ్ ఎక్కువ బ్లీడింగ్ అయిన సందర్భంలో మేము బ్లడ్ అరెస్ట్ చేస్తున్నాము, సూచన చేస్తున్నాము, దానికి సంబంధించిన వైద్యం చేస్తున్నాము. మనతో పాటు 108 సర్వీసెస్కి సంబంధించినటువంటి ఇన్ఛార్జ్ ఉన్నారు. మీరు చెప్పండి, 108 వెహికల్, ఇదంతా క్రౌడ్తో కూడుకున్న జాతర, విపరీతమైన భక్తులు వస్తూ ఉంటారు. మీ వాహనాలకు ఎటువంటి సమస్యలు ఎదురవుతూ ఉన్నాయి, ఎలాంటి సవాళ్ళు ఎదురవుతూ ఉన్నాయి, ఆ ట్రాఫిక్ క్లియర్ చేయడానికి ఎట్లాంటి చర్యలు తీసుకుంటానండి? ఈ సమ్మక్క సారక్క మహాజాతరను దృష్టిలో ఉంచుకొని కమిషనర్ ఆఫ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ముందు ఈ సంవత్సరం కొత్తగా బైక్ అంబులెన్స్ 40 బైక్ అంబులెన్స్ని దృష్టిలో పెట్టుకుని ఈ మహాజాతర ఈ రద్దీని దృష్టిలో పెట్టుకుని బైక్ అంబులెన్స్ ఫస్ట్ రెస్పాండింగ్ వెహికల్ని అరేంజ్ చేయడం జరిగింది. ఇందులో భాగంగానే 40 బైక్ అంబులెన్సెస్
16 4-వీలర్ అంబులెన్స్ని అరేంజ్ చేయడం జరిగిందన్నమాట. సో ఈ ప్రతి అంబులెన్సెస్ మనకి ఏదైతే లొకేషన్స్ ఉన్నాయో, పబ్లిక్ ఎక్కువ ఉంటుందో, క్రౌడ్ ఎక్కువ ఏరియా ఉంటుందో ఆ ఏరియాలో మనం 16 వెహికల్స్ని పెట్టడం జరిగింది. అలాగే ఎవ్రీ మెడికల్ క్యాంప్కి ఒక వెహికల్ చెప్పిన మనం 30 మెడికల్ క్యాంపులో 30 FR వెహికల్స్, రిమైనింగ్ 10 వెహికల్స్ రద్దీగా ఉండే ఏరియాలో ఇంకొక 10 బైక్ అంబులెన్స్ని, టోటల్ 40 బైక్ అంబులెన్స్ని మన ఈ భక్తుల రద్దీ దృష్ట్యా అరేంజ్ చేయడం జరిగింది. మొత్తంగా చూస్తే అంటే ఈ వైద్యశాల కీలకంగా పనిచేస్తూ ఉంటుంది. భక్తులు ముఖ్యంగా గద్దెల మీదకి బెల్లం కావచ్చు, అదేవిధంగా కొబ్బరికాయలను విసిరేస్తూ ఉంటారు. ఈ ముఖ్యంగా భక్తుల్లో కూడా పెద్ద ఎత్తున అవగాహన కలిగిందని చెప్పాలి. చాలామంది దెబ్బలు తగిలి ఇక్కడికి వచ్చే సందర్భం ఉంటుంది. ఈ మధ్యకాలంలో అలాంటి కేసులు తక్కువైనట్టుగా కూడా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా క్రౌడ్లోకి వచ్చిన సందర్భంలో కొంతమందికి గుండెపోటు రావడంతో పాటు స్పృహ కోల్పోవడము, ఎండలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో డీహైడ్రేట్ అయి వస్తున్న కేసులు కూడా నమోదవుతున్నాయని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి వైద్యాధికారులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ సంజీవ్తో రవికాంత్, టీ న్యూస్, మేడారం జాతర, ములుగు జిల్లా.